వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. వెడపనకల్లు మండలం గడేకల్ గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం మరియు ప్రజావేదిక కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక, వాణిజ్య, పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఆర్థిక మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిందన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఒడిచెరువు మండలం హరిజనవాడలో ఎంపీ పార్థసారథి శనివారం పర్యటించారు. అక్కడ స్థిరమైన 300 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవస్థానం ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఆ దేవస్థానాన్ని తొలగించి నూతన దేవాలయాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. దానికి ఎంపీ స్పందించి టీటీడీ అధికారులతో సంప్రదించి నిధులను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. కర్నూలు, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 4 రోజుల పాటు ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిశీలన, ఉన్నత అధికారులతో రివ్యూ వంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పాలకొల్లు నుంచి అమరావతి ఎక్స్ప్రెస్లో రైల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రయాణించారు. ఆయన పాలకొల్లు రైల్వే స్టేషన్లో రైలు ఎక్కారు. ఈ సందర్భంగా అక్కడ ప్రయాణికులు మంత్రిని మర్యాదపూర్వకంగా పలకరించారు. ఉయ్యూరు సెంటర్లో ఓ దినపత్రిక విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆ పత్రికలో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావుపై తప్పుడు వార్తలు రాయించిన చలసాని ఆంజనేయుల్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, విజయ డైరీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం లింగాల మండలం లోపట్నుతలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 రోజుల్లో ప్రభుత్వం అమలు చేసిన పింఛన్ల పెంపు, మెగా డిఎస్సీ, అన్న క్యాంటీన్లు తదితర హామీలను నెరవేర్చామన్నారు. జిల్లాలో ఈ నెల 28వ తేదీ నుండి మన ఇల్లు మన గౌరవం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్ నుండి అన్ని మండలాల ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆదేశించారు. అక్టోబర్ 31లోగా 2000 ఇళ్లు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. వినాయక ప్రతిమలు తయారు చేసిన కళాకారులకు నిర్వాహక కమిటీ సభ్యులు నాగ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఆముదాల వలస పోలీస్ స్టేషన్ ఎదురుగా 16 వినాయక ప్రతిమలతో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు 16వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన కళాకారులను ఎమ్మెల్యే సోదరుడు జగన్మోహన్ రావు చేతుల మీదుగా సత్కరించారు. భక్తులకు వారు చేసిన సేవలను కొనియాడారు. తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రం అయినందుకు ప్రాయశ్చిత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు. గుంటూరు నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజల అనంతరం ఆయనకు అర్చకులు దీక్ష కంకణం కట్టారు. ఈ దీక్ష 11 రోజుల పాటు కొనసాగింది. దీక్ష అనంతరం పవన్ తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుమల లడ్డు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఏపీలోని ప్రముఖ ఆలయాల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు నెయ్యికి టెస్టులు జరుపుతున్నారు. విశాఖలోని సింహాచల దేవస్థానంలో కల్తీని వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు ఆలయంలో తనిఖీలు నిర్వహించి నెయ్యికి పరీక్షలు జరిపారు. నాసిరకం ఆహార ఉత్పత్తులు వాడకూడదని ఎమ్మెల్యే గంట ఆలయ సిబ్బందికి సూచించారు. లడ్డు వివాదంపై వైసీపీ నేత రోజా స్పందించారు. తన పాలనలో అఘాయిత్యాలను కప్పిపుచ్చేందుకే చంద్రబాబు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. వరదలు, మహిళలు, వైసీపీ నాయకులపై దాడులు, హామీలు నెరవేర్చలేదు. లడ్డు ప్రసాదంపైకి ప్రజల దృష్టి మళ్లించారు. తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం వదలలేదు. చంద్రబాబు ఆరోపణలు సమంజసం కాదు అని వీడియో విడుదల చేశారు.